ఇస్రో ఆహ్వానం, విద్యార్థులకు అవకాశం, ప్రముఖ శాస్త్రవేత్తలతో ముఖాముఖి కార్యక్రమాలు, దేశంలోని వివిధ అంతరిక్ష పరిశోధన కేంద్రాల్లో విద్యార్థులకు ఉచితంగా పర్యటనలు, పాఠశాలల విద్యార్థులకు అంతరిక్ష పరిజ్ఞానాన్ని పెంచుతూ వారిని యువ శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో యువ విజ్ఞాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. విద్యార్థులకు అంతరిక్ష శాస్త్రంపై అవగాహన, నిజ జీవితంలో వాటి ఉపయోగం తదితర ప్రాథమిక పరిజ్ఞానాన్ని దీని ద్వారా కల్పించనున్నారు. విద్యార్థులు బాల్య దశ నుంచే శాస్త్రం, సాంకేతికత, ఇంజనీరింగ్, గణిత ఆధారిత పరిశోధనను కెరీర్లో కొనసాగించేందుకు వారికి ఇది ఉపయోగపడనుంది. రాష్ట్రం నుంచి ఈ కార్యక్రమానికి 9వ తరగతి విద్యార్థులను ఎంపిక చేయనున్నారు. ఇస్రో ఇచ్చే శిక్షణలలో పాల్గొనేందుకు 9వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. 8వ తరగతిలో వచ్చిన మార్కులను 50%గాను, ఆన్లైన్ క్విజ్ ప్రతిభకు 10%, ఇంతకు ముందు పాల్గొన్న జిల్లా, రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్లకు 10%, ఒలింపియాడ్లో పాల్గొన్న వారికి 5%, క్రీడల్లో పాల్గొన్న వారికి 5%, స్క్వాడ్స్, గైడ్స్, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ కు 5%, గ్రామీణ ప్రాంతాల్లో చదివే విద్యార్థులకు 15% ప్రాధాన్యతతో ఎంపిక చేయనున్నారు. ఈ మేరకు తెలంగాణకు సంబంధించి అన్ని జిల్లాల్లోనూ ఈ యువికా ప్రోగ్రాంకు దరఖాస్తు చేసుకోండి అంటూ తాజా అప్డేట్ అయితే వచ్చింది. దీనికి సంబంధించి విద్యార్థులు ఏప్రిల్ 23వ తేదీ లోపు isro.gov.in లో దరఖాస్తు చేసుకోవాలి. ఏప్రిల్ 7వ తేదీన ఎంపికైన విద్యార్థుల జాబితాను మొదటగా విడుదల చేస్తారు. ఎంపిక కాబడిన వారికి మే 19 నుంచి 30వ తేదీ వరకు ఇస్రోకు చెందిన 7 కేంద్రాల్లో శిక్షణ ఇస్తారు. పలు చర్చా వేదికల్లోనూ పాల్గొనడంతో పాటు అంతరిక్ష కేంద్రాల్లోని ప్రయోగశాలల సందర్శన, అక్కడ ప్రముఖ శాస్త్రవేత్తలతో సమావేశం, చర్చలు, రాకెట్ ప్రయోగాలకు సంబంధించి అంశాలపై అవగాహన అయితే కలిగిస్తారు. జిల్లాల్లోని విద్యార్థులు యువికా కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపాలని, యువ శాస్త్రవేత్తలు కావాలనే ఆసక్తి గల జిల్లాల్లోని పాఠశాలల విద్యార్థులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆయా జిల్లాల్లోని ఉపాధ్యాయులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదివే 9వ తరగతి విద్యార్థులు తప్పనిసరిగా ఏప్రిల్ 23 లోపు ఈ యువికా ప్రోగ్రాంకు దరఖాస్తు చేసుకుని మీ ప్రతిభను బట్టి, క్విజ్ ప్రోగ్రాంలో వచ్చే మార్కులను బట్టి ఈ యొక్క యువికా ప్రోగ్రాంలో సెలెక్ట్ చేయబడి దేశంలోని వివిధ అంతరిక్ష పరిశోధన కేంద్రాల సందర్శనతో పాటు ప్రముఖులతో ముఖాముఖి చర్చ కార్యక్రమం ఉంటుంది. అంతరిక్ష పరిశోధనపై మీకు తగు శిక్షణ కూడా ఇవ్వబడుతూ ఉన్న నేపథ్యంలో విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని దరఖాస్తు చేసుకునేందుకు తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ యువికా ప్రోగ్రాంకు దరఖాస్తు చేసి వారిలోని ప్రతిభను మరింత పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలి అంటూ ఆయా జిల్లాల్లోని అధికారులైతే కోరుతూ ఉన్నారు.